అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, మన పరిశుద్ధ దేవుని నామము దూషింపబడడానికి కారణము ఎవరు అని ఆలోచన చేస్తే, మరి అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడడానికి కారణం దేవుని సన్నిధికి వస్తూ కూడా, దేవుని నమ్ముకుని కూడా, దేవుని వాక్యాన్ని వింటూ కూడా దాని ప్రకారం జీవించిన వారే. అందుకంటే రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారం మందిరాల్లో బోధ ఉంది, కానీ ఆ బోధ ప్రకారం మనుషులు జీవించట్లేదు. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, వాక్య ప్రకారం వీరు బ్రతకడం లేదు. అందుకే దేవుని నామం మనుషులను బట్టి, అనగా నమ్ముకున్న వ్యక్తులను బట్టి దోషణకరంగా మారిపోయింది. ఇదే రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూస్తే, వారి దగ్గర ధర్మశాస్త్రం ఉంది, అనగా దేవుని వాక్యం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని మేరకూడదు అని తెలుసు, అతిక్రమించకూడదు అని తెలుసు, కానీ వాక్యాన్ని విని కూడా వాక్య ప్రకారం క్రమముగా జీవించట్లేదు. అనగా వాక్యం ఉంది కానీ క్రమము లేదు, బోధ ఉంది, బ్రతుకు లేదు. వాక్యం ఉంది, వాక్యమ క్రమము వారి జీవితాల్లో లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 16-17 వచనాల్లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అనే మాట మనకు కనబడుతుందండి. అనగా మనం దేవుని ఆలయమని తెలుసు, దేవుడు మనలో ఉన్నాడని తెలుసు, కానీ మనలో ఉన్నా సరే దేవుడు ఉన్నాడు అని భయం సరిగా లేదు. బిడ్డ, ఆలోచన చేద్దాం దయచేసి. అందుకే ఎవరిష్టం వచ్చినట్టు వారు జీవించేస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాక్యాన్ని వింటున్న దైవ జనాంగమా, ఆలోచన చే. బోధ ఉంది కానీ బ్రతుకు లేదు, వాక్యం ఉన్నది కానీ వాక్య క్రమము లేదు. దేవుని ఆలయం అని తెలుసు కానీ, దేవుడు మనలో ఉన్నాడని తెలుసు కానీ దైవ భయం లేకుండా జీవించేస్తున్నాడు. ఇంకా చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ చాలా స్పష్టంగా ఉంది, పైకి నీతిమంతులుగా ఉన్నారు, లోపలంతా వేషధారనే. సమాధి సున్నం వేసేసినప్పుడు ఏ విధంగా అందం కనపడుతుందో లోపల కుళ్ళే, పైకి మాత్రం ఆ సమాధి చాలా అందంగా ఉంటుంది. అనగా పైకి నీతిమంతుడుగా ఉన్నావు, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా వేషం వేసుకున్నావు, వేషధారిగా బతుకుతున్నావు. నిన్ను బట్టే దేవుని నామము దూషింపబడుతుందేమో ఆలోచన చేయి. దయచేసి ఉదయకాల సమయంలో వాక్యం ఉంటుంది. దైవ జనాంగమా, బోధ ఉంది కానీ బ్రతుకు లేదు, వాక్యం ఉంది కానీ వాక్యానుసారమైన క్రమము కలిగిన జీవితం లేదు. ఇంకా చూస్తే గనక ఆత్మ ఉంది కానీ ఆధ్యాత్మికత కనపట్లేదు చాలా మంది జీవితాల్లో. మాటలు ఉన్నాయి కానీ మాదిరి జీవితం లేదు చాలా మందికి. నిజమేనండి, మాటలు చెప్పమంటే కోటలు దాటేస్తాయి, కానీ మాదిరికరమైన జీవితం లేదు. ఈరోజు నువ్వు అలాగుంటే నిన్ను బట్టి నా దేవుని నామము దూషింపబడుతుంది. మరి దూషింపబడకుండా ఉండాలంటే, నా దేవుని నామము అవమానించబడకుండా ఉండాలంటే
ఇప్పుడైనా దయచేసి బ్రతుకు మార్చుకో. బోధ ప్రకారం, వాక్యం ప్రకారం జీవించు. కొంతమంది అనేక మందికి బోధించేస్తున్నాం, కానీ మనకు మనం బోధించుకోలేకపోతున్నాం. మన జీవితాలకు మనం బోధించుకోలేకపోతున్నాం. బిడ్డ, నీ ద్వారా దేవుని నామం దూషింపబడకూడదు, నీ ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి. మరి ఆ రీతిగా మార్పు చెంది దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డగా నువ్వు ఉండటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలునైనా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నావు. నిజమే, బోధ ఉంది, బ్రతికే లేదు నాయన. అందరికీ మాటలు చెప్పేస్తున్నావు, అందరికీ బోధ చేసేస్తున్నావు. మాకు దగ్గరకు వచ్చినప్పటికే ఆ బోధను సరైన విధంగా అమలు చేయలేకపోతున్నాం. బ్రతుకుటకు నీ కొరకు బ్రతుకుటకు మార్గాలు తెరవండి. వేషధారి బ్రతుకు కాదు నైనా, నీతిమంతుడు అని వేషం వేసుకోవడం కాదు నైనా, నీతిమంతుడుగా జీవించడం మాకు నేర్పించునైనా. నీ కృపచేత మమ్మల్ని నింపునైనా. అయ్యా, మేము దేవుని ఆలయం అని తెలుసుకున్న మేము, దేవుడు మాతో ఉన్నాడని, మాలో ఉన్నాడు, మేము ఎక్కడున్నా మమ్మల్ని పరిశీలిస్తున్నాడని అందు భయము దయచే ఆ ప్రకారం పరిశుద్ధంగా జీవిస్తూ నీ నామ మహిమార్థంగా జీవించే భాగ్యం మాకు దయచేసి బలపరచు. యేసయ్య నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.